హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నా హెల్త్ బాగోలేదు, మా కోడలు ఎంత సర్వీస్ చేసింది అలా నిజంగా చేసిందండి. చెయ్యింది చేసామని చెప్పుకోవడం కూడా అది కాదు, గొప్ప కోసం చెప్పడం కాదు. పిల్లల్ని మనం ఎలా పెంచితే ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, పిల్లలతో మనం ప్రేమ ఎంత ఇస్తే వాళ్ళు మనకి ఎంత ఇస్తారు, మనం ఎంత అడ్జస్ట్ అవ్వాలి, ఇవన్నీ నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. ఈవేళ కూడా పద్మానర్మటేజ్లో పిల్లలు ఎలా పెంచాలో అది చెప్పాను. ఆ ఛానల్ కూడా చూడండి. కానీ వీళ్ళందరూ ఒక ఎత్తండి, తర్వాత వచ్చారంటే వీళ్ళు తర్వాత రావడం వీళ్ళు తప్పు కాదు, మేము ముందు తెలియజేయలేదు, అందుకు లేటుగా వచ్చారు. కానీ వీళ్ళందరికన్నా ముందు నా ప్రాణం అంటూ నిలబెట్టింది, నాకంటే డ్యామేజ్ నా పార్ట్లు ఏమి పాడైపోకుండా డ్యామేజ్ అయిపోకుండా నాకు నిలిపింది మా మేనకోడలు శ్వేత, మా తమ్ముడు కూతురండి. నేను ఏమన్నా ఉంటే ముందు దానికి ఫోన్ చేస్తాను. ఇదివరకు మా తమ్ముడు ఉండేవాడు, అందరికీ తెలిసిన ఈ విషయం. తను మా లాస్ట్ ఇయర్ జాన్యువరిలో పోయాడు. మా తమ్ముడు ఉంటే ఇలాగే వచ్చేవాడు, మా అన్నయ్య ఉన్నా కూడా మా అన్నయ్య ఇలాగే వచ్చేవాడు. మా అన్నయ్య ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, అందుకు తను రాలేకపోయారు. మా అన్న వదినాను మా శ్వేతకు ఫోన్ చేశాను. వెంటనే మా మేనగోడలు ఫోన్ చేస్తే తను నోమా దగ్గర ఉంటుంది, మా ఇంటికి నుంచి 15 నిమిషాలు డ్రైవ్ అంతేను కారు. ఇలా ఉంది, నాకు బాగోలేదు, నేను ఇలా బంజారా హిల్స్ వెళ్తున్నా అంటే, అత్త మీరు వెళ్ళొద్దు, నేను వస్తున్నాను, ఉండండి మీరు, ఎట్టి బెరుసలు మీ ఇద్దరు నువ్వు మామయ్య వెళ్ళొద్దని వెంటనే కారు వేసుకుని, తను కార్ డ్రైవ్ చేస్తుంది కాబట్టి కారు వేసుకొని వచ్చింది, మమ్మల్ని తీసుకెళ్ళింది. నిమిషాల్లో హాస్పిటల్ అడ్మిట్ చేయించింది, టెస్ట్ చేయించింది, గబగబా తనే అన్నీ మాట్లాడింది. మా సీజీహెచ్ స్కీమ్ ఉంటుంది మాకు, దాని గురించి పేపర్స్కి అన్నిటికీ వాళ్ళ మామయ్యకి ఇటు తిరిగి అటు తిరిగి హెల్ప్ చేసింది. మా వారు చాలా టెన్షన్లో చాలా ఇదిగా ఉన్నారు. అలాంటప్పుడు సపోర్ట్గా నిలబడడం అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. మా పిల్లలకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ, మా పిల్లలు కూడా అమ్మాయికి ఫోన్ చేస్తూ ఎలా ఉంది అమ్మకి ఎలా ఉంది అని, మా కొడుకులు కోడళ్ళు అమ్మాయికి ఫోన్ చేస్తూ ఉన్నాం, చెందుతున్నాం. అమెరికా నుంచి వాళ్ళు, పూనా నుంచి వీళ్ళు. మా అబ్బాయి వచ్చేదాకా మొత్తం తను తీసుకుంది. తను చేయడం గొప్ప, మేనగోడలు చేయడం చాలా గొప్ప, పెళ్ళైన అమ్మాయి చేయడం ఇంకా గొప్ప. ఎందుకంటే ఎవరత్తవారండి ఒప్పుకుంటారు అసమానం వెళ్ళిపోయి మీ పుట్టింటికి చేస్తున్నామని. అలా కాకుండా వాళ్ళ అత్తమామలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఎంత మంచి వాళ్ళు అంటే, అసలు నాకు తోడబుట్టు వాళ్ళు లేరన్నంతగానో వాళ్ళ అత్తగారు చక్కగా అక్కయ్య అంటాం, చెల్లెల్లాగా నాతో ఉంటుంది. మా పిల్లలకి మాకు ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా శ్వేత వస్తుంది, చేయించుకోండి, పర్వాలేదు, పంపించిస్తారు. అసలు వాళ్ళతో నాతో కూడా ఏం లేదు, శ్వేత వెళ్ళి ముందు నువ్వు చెయ్యని వాళ్ళే ముందు పుష్ చేస్తారు, తను వచ్చి చేస్తుంది. అంత బాగా చేస్తుందండి, ఎంత సర్వీస్ చేస్తుంది అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే తను చేయలేదు. వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తే తను చేయలేదు కదా, కానీ వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారండి. మమ్మల్ని చూస్తేను వియ్యాల వారం మేము వీళ్ళకేంచి వీళ్ళకి అన్నీ మా కోడలు చెయ్యాలా, మా ఇంట్లో తెలియాలా అనే పోరండి. పెళ్ళి చెయ్యమ్మా అంటారు. ఆ అబ్బాయి కూడా, మా శ్వేత వాళ్ళ హస్బెండ్ కూడా చాలా నెమ్మది మంచి అబ్బాయి. అమ్మ అక్కయ్య నేను ఉన్నాను కదా, మీకు చేస్తాను, మేము వస్తాం, శ్వేత ఉంది కదా అని చెప్పి వచ్చి తను కూడా నిలబడి చేసి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాడు మాకు. అంటే మా పిల్లలు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేదాకా వీళ్ళేనండి ఫుల్ చేస్తారు. మా పిల్లలు వచ్చాక ఛార్జ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా కూడా కావాలంటే మా పిల్లలకు కూడా ఏమైనా సజెషన్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. మా మరదలు అన్నగారు పాపం నేను హాస్పిటల్ నుంచి రాగానే మా మరదలు వంటలు వండి అన్నీ చేసి వచ్చి, అయ్యో నాకెందుకు చెప్పలేదు, నేను వచ్చున్నాను కదా అని బాధపడింది. కానీ అక్కడ ఐసీయూలో ఎవరిని రానివ్వరు కాబట్టి మేము ఎవరికి చెప్పలేదు, ఒక్క మా శ్వేతకి చెప్పాను, వెళ్ళిపోయాను. అలాగేనండి మా శ్వేతతో పాటును మా తమ్ముడు వరుస అవుతాడు, సాగర్ అని ఒక అతను ఉన్నారు. అతనండి అంటే మా మరదలు వాళ్ళ చెల్లెలు హస్బెండ్, మా తమ్ముడు తోటల్లుడు అనమాట. అతనండి ఫస్ట్ డే అనండి మాతో పాటు కారులో వచ్చి, ముందు 2 రోజులు ఇక్కడ నేను చూపించుకున్నాను కదా, 2 రోజులు మాతో తిరిగారు. కాకుండా ఫస్ట్ డే మాతో పాటు ఎక్కిన ఆయన రాత్రి 10 గంటల దాకాను వదిలేసి, ఇల్లు పిల్లలు వదిలేసి మాతో ఉండి మాకు ఎంతో హెల్ప్ చేశారు. సాగర్ అని అతను కూడా, అతను మా శ్వేత ఉండి ఈయనకి సపోర్ట్గా, ఈయనకి చాలా బెంగ పెట్టేసుకొని భయపడిపోతున్నారు ఏమిటవుతుందో అని. ఆ టైంలో సపోర్టే కదండి, డబ్బులు కాదు కావాల్సిన, సపోర్టు, మాట, మంచిగా వాళ్ళిద్దరూ చేశారు. వాళ్ళిద్దరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు చూస్తేను, చూడకపోయినా కూడా ఎదురుకుండా కూడా చెప్తాను, కానీ ఇంత హెల్ప్ చేశారండి నిజంగానండి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ ప్రత్యేకంగా నిన్న మంచిది ఏంటంటే, వాళ్ళ బంధాలు పిల్లల్ని పెంచడం అంటే దాని గురించి చెప్తున్నానండి. ఎవరితోనా బంధాలు అనుబంధాలు ఉన్నాయనుకోండి, ఈ టైంలో మనకు వచ్చి కాపాడిన వాళ్ళే మనం అసలైన మన వాళ్ళు, మన చుట్టాలు, మన బంధాలు, మనకి బంధువులు, బంధుత్వాలు విలువ తెలిసిన వాళ్ళు మనతో ఉంటారండి. కాబట్టి ఎవరితోడైనా కూడా అందరం కూడాను, ఫ్రెండ్స్తో కూడా, చుట్టాలతో కూడా, వాళ్ళతో నాకేం అవసరం, వీళ్ళతో నాకేం అవసరం అని నిర్లక్ష్యం చేయకుండా అందరితో కలిసిమెలిసి ఉండి బంధాలు, బంధుత్వాలు బలపరుచుకుందాం ఇక నుంచేను. ఇది నా అనుభవం మీకు చెప్తున్నాను కాబట్టి విన్న వాళ్ళందరూ కూడా
ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు, ఏ మనిషిని నిర్లక్ష్యం. అంటే కష్ట సమయమే అని కదండి, సుఖ సమయంలో మనం వెళ్ళాలి, వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలి, మన ఇంట్లో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. 10 మంది కూడితేనే మంచి అయినా చెడైనా సభ్యంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను. చలో వీడియోలోకి. పొద్దున్న లేచి ఏ పనులు చేయకూడదు, ఏవేవి చూడకూడదు అని ఒక కొన్ని పెట్టే పాయింట్స్ అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. చలో వీడియోలోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ ఏమిటంటే, జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఒక నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. ఎక్కువగా అందరిలో నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా. ఆ నెగిటివిటీ పోవడానికి కొన్ని వాస్తు టిప్స్ అనమాట. అంటే ఏది చూస్తే మంచిది, పొద్దున్న లేచి ఎలా చేస్తే మంచిది, ఇది తెలుసుకోవాలండి. ఒక్కోసారి చూస్తారో, లేవగానే వాళ్ళు ఎవరి మొహం చూసామో, ఇంత జబ్బు పడ్డామా, ఇంత అనారోగ్యం వచ్చిందా, లేకపోతే ఇంత దెబ్బలాట్లు అయ్యాయా, ఇంత మాటలు పడ్డామా, లేకపోతే ఇన్ని దెబ్బలు తగిలే, ఇలా రకరకాలు మనం అనుకుంటాం. అబ్బాయి ఎవరి మొహం చూసామో అనుకుంటాం. అలాంటివన్నీ కూడా తెలుసుకుందికి కొన్ని టిప్స్ సింపుల్గా చెప్తాను, సరదాగా వినండి. ప్రతి ఒక్క జీవితం కూడా ఎత్తు పల్లాలుగా సాగుతుంది. ఒక్కోసారి మంచి తీసుకెళ్తాం, అయిపోయింది, విజయం మన చేతిలోకి వచ్చింది అనుకుంటాం. అంటే ఒక పని సక్సెస్ అయింది అనుకుంటాం. టపక్కమని ఏదో ఒక అడ్డుపల్లు వచ్చి తిరగబడిపోతుంది. ఆ పని అంతా వేస్ట్ అవుతుంది, మనం సక్సెస్ సాధించలేం. ఎందువల్ల అది అంటే, దీనికి కొన్నిసార్లు మన ఇంట్లో వస్తువులు కూడా కారణం అవుతూ ఉంటాయట. నేను చదివి అన్నది, అందుకే మీకు చెప్తున్నాను. నిజమనిపించింది. కొన్ని వస్తువులు కూడా కారణం అవుతాయి. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు, కొన్ని పెట్టుకోకూడదు. మన పూర్వం నుంచి వచ్చినవేనండి ఇవి, ఇప్పుడు కొత్తగా కాదు. ఆ వస్తువులు ఏమిటి, ఎలాగా ఏమిటి తెలుసుకుందాం. అంటే ఆగిపోయిన వాచ్ చూసేట సమస్యలు ఎక్కువ వస్తాయట. ఆ రోజు కనుక లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని చూస్తే మనకు సమస్యలు ఎక్కువ వస్తాయి. రెండోది ఏంటంటే, పగిలిపోయిన అద్దం. పగిలిపోయిన అద్దం మొహం, మన నిద్ర లేవగానే పగిలిపోయిన అద్దంలో మొహం చూసుకోకూడదు, అశుభం అన్నమాట. విరిగిపోయిన ఏ వస్తువైనా అశుభమే కదా, మనకి అది అనుకుంటాం కదా, ఏదైనా విరిగిపోతే అశుభంగా భావిస్తాం కదా. అలాగే అద్దాన్ని చూసుకున్నాం అనుకోండి, ఆ రోజంతా హాని జరుగుతుంది, కష్టాలు జరుగుతాయి, ఎన్నో నష్టాలు జరుగుతాయి. కాబట్టి లేవగానే కూడా విరిగిపోయిన అద్దం అంటే పగులేసిందిలే మళ్ళీ మార్చొచ్చులే మనం ఉంచుకుంటాం. మానవ నైజం అది, మనం ఎవరమైనా చేస్తాం. అది అందరూ మొహం చూసేసుకుంటూ ఉంటాం కదా. అది చూడకుండా, అద్దం లేకపోయినా పర్వాలేదు ఇంట్లో అని వెంటనే అద్దం తీసి బయట పెట్టేసి ఉండాలి. కానీ పగిలిపోయిన అద్దంలో ఎట్టి పరిస్థితులను మొహం చూసుకోకూడదు. తర్వాత మురికి గిన్నెలు, పాత్రలు. అంటే కొంతమంది చూడండి, గ్యాస్ స్టవ్ దగ్గర కానీ షింకుల్లో కానీ గిన్నెలు పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద తినేసి రేపు పొద్దున్న తీద్దాంలే అనేసుకొని కింద తినవాడి కింద తర్వాత తీద్దాంలే అని పడుకోవడం అది చేస్తాం. రాత్రిపూట బద్దకిస్తాం. ఒక్కోసారి రోజు చేయొచ్చు, ఒక్కో రోజు బద్దకిస్తాం, కానీ ఎప్పుడు కూడా బద్దకించకూడదు. ఆ ఎంగిలి గిన్నెలు కానీ, మురికి గిన్నెలు కానీ, వండుకున్న గిన్నెలు కానీ షింకుల్లో కూడా ఉంచకూడదు. మీరు ఓపుకుని ఎవరికి వాళ్ళు తోముకున్నారా, గుడ్, వెల్ అండ్ గుడ్, చక్కగా తవ్వేసుకోండి. రాత్రి ఎంత కష్టమో నిష్ఠురం, పొద్దునే మనమే చేసుకోవాలి కదా, ఇప్పుడే చేసుకుందామని చేసుకొని వంటగది క్లీన్గా చేసేసుకొని ఆ గిన్నెలు పెడితే పర్వాలేదు. ఇన్ కేస్ మనకి పనివాళ్ళు వస్తారు అనుకుంటే, బయట ఒక వాష్ ఏరియా ఉంటుంది కదా, ఆ వాష్ ఏరియాలో పెట్టేసి రాత్రి పడుకునే తప్పకుండా వాష్ ఏరియా తలుపు మూసేయాలి. మూసిస్తే మన నిద్ర లేవగానే ఆ మురికి గిన్నెలు అవన్నీ కూడా చూడం. అలా చూడడం వల్ల ఏంటంటే ఎంతో అనారోగ్యము, ఎన్నో అశుభాలు జరుగుతాయట. తర్వాత పెంపుడు జంతువులు, మన పిల్లలే కదా, మన పిల్లలా పెంచుకుంటారు అందరూ. కుక్కల్ని, పిల్లుల్ని చాలామంది పెంచుకుంటారు కదా. మన పిల్లలే కదా అని చెప్పేసి మొహం చూస్తే చాలా అశుభం జరుగుతుంది. పెంపుడు జంతువులైనా కూడా ఎక్కడో వాటిని వేరేగా ఉంచాలి. నిద్ర లేచి వాటి ముందు వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి అన్నమాట. వాటిని చూస్తే ఆ రోజంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంపుడు జంతువులు చూడకూడదు. నిద్ర లేవగానే ఎంత మనం పెంచుకున్న జంతువులు, కుక్క, పిల్లి, ఇవి మొహాలు చూస్తే నష్టమే జరుగుతుంది. తర్వాతది నీడని చూడకూడదు. మన నీడ చూసుకుంటూ నడుస్తాం చాలామంది, నీడని చూడకూడదు. నీడని చూస్తే చాలా హాని జరుగుతుంది. ఎందుకంటే నీడ చాలా ఆందోళనని, భయాల్ని కలిగిస్తూ ఉంటుంది. ఏంటో తెలియని భయము, తెలియని ఆందోళన. అంటే ఒక చిన్నప్పుడు పిల్లలు నీడని చూసి భయపడేవాడు కూడా ఉంటారు. అదేంటంటే అదొక రకమైన ఆందోళన, అదొక రకమైన భయము కలుగుతుంది. కాబట్టి నీడని అస్సలు చూడకూడదు. నడిచేటప్పుడు పొద్దున్న లేవగానే వేస్తూనే మన నీడ పడింది అనుకోండి, చూసుకుంటూ నడుస్తాం అనుకోండి, చూడకూడదు. ఇవి చూడవలసినవి ఏమిటో రేపు చెప్తాను. ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మంచి ఆలోచన చూద్దామా.
ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే ఎంతకాలం బతికామని కాదండి లెక్క. 100 ఏళ్ళు బతికి చీచీ అనిపించుకోవడం కన్నా ఎంత గొప్పగా బతికాము, ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాము, ఎంత మనశ్శాంతిగా ఎంత సంతోషంగా బతికాము అన్నది ముఖ్యం అన్నమాట జీవితానికి ఎప్పుడైనా. ఇదండి ఇవాళ మంచి ఆలోచన. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా విని కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.